పాయింట్ నెంబర్ 1. డిఎస్సి పరీక్షల ప్రశ్నల తయారీ ఒక అంశం, పరీక్ష నిర్వహణ అన్నది రెండో అంశం. ఈ రెండు కూడా ఒకే అధికారి చేతిలో పెట్టినట్టు లోకేష్ స్వయంగా యాక్సెప్ట్ చేస్తాడు. అసెంబ్లీలోనే యాక్సెప్ట్ చేయడమే కాకుండా తప్పేముంది అంటూ దబాయించినాడు. ఒకసారి ఆయన అన్న మాటలు కూడా ఒకసారి ప్లే చేద్దాం. ఒకసారి ఎస్సీఆర్టీ డైరెక్టర్ అంటే క్వశ్చన్ పేపర్ ప్రిపరేషన్ కి డిఎస్సి కన్వీనర్ అంటే ఎగ్జామినేషన్ కండక్ట్ చేసేవారు ఒకే ఆఫీసర్ కి ఇచ్చారు అనేది మొదటి ఆరోపణ. అధ్యక్ష, ఇది ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. కొన్ని రాష్ట్రాల్లో ఇద్దరికి ఇచ్చారు, కొన్ని రాష్ట్రాల్లో ఒకరికే ఇచ్చారు అధ్యక్ష. మనం 148 రోజుల్లో నిర్వహించాలి, చాలా టైట్ గా సిస్టమ్ నిర్వహించాలని ఒక వ్యక్తిని మనం నియమించాం. అది ఎక్కడ చట్టంలో ఉల్లంఘన కాదు, ఎక్కడ చట్టంలో రాయలేదు. ఇద్దరు ఉండాలి అని ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. సో దేర్ ఇస్ నో రూల్ బుక్ ఫర్ టు దట్ ఆర్డర్. డిఎస్సి పరీక్షలకు అవసరమైన ప్రశ్న తయారీ అనేది ఎస్సీఆర్టీ డైరెక్టర్ బాధ్యత. ప్రశ్న తయారీ అనేది ఎస్సీఆర్టీ డైరెక్టర్ బాధ్యత. డిఎస్సి పరీక్షను నిర్వహించే బాధ్యత డిఎస్సి కన్వీనర్. ఈ రెండు ఒకే వ్యక్తికి ద్వారా జరిపిస్తే పారదర్శకతకు పాతర వేసినట్టు అవుతుంది, లీకేజీకి స్వయంగా ద్వారాలు తెరిచినట్టు అవుతుంది. అంటే పరీక్ష ప్రశ్న తయారీ ఒకంతోనే చేయిస్తా ఉన్నారు, పరీక్ష నిర్వహణ చేసే కార్యక్రమం కూడా సేమ్ వ్యక్తితోనే చేస్తా ఉన్నారు. ఏపీపీఎస్సీ నియామకాల చరిత్రలోనే ఈ రెండు బాధ్యతలు ఎప్పుడూ కూడా ఒకే వ్యక్తికి అప్పగించిన చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎందుకు ఆ రకంగా చేస్తారు అని అంటే దానికి కారణం ప్రశ్నలు తయారీ చేసే వ్యవస్థకు పరీక్ష నిర్వహించే వ్యవస్థకు మధ్య ఉండాల్సిన చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ తొలగిపోతాయి కాబట్టి. దీనివల్ల స్కామ్ కు మొట్టమొదటగా బీజం పడడం జరిగింది.